రెడ్డి కృత్రిమ కరువును సృష్టిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. సమస్యలపై అవగాహన లేక ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారామె. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తమ అంతు చూస్తానని సీఎం హోదాలో అలా మాట్లాడటం సరైంది కాదన్నారు. 3 నెలల్లో ఇచ్చిన 30,000 నియామకాలు గత ప్రభుత్వం సృష్టించినవే అన్నారు. రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా రేపు ధర్నా చేపడుతున్నామని ఆమె తెలిపారు. మరి జీవో 3 అనేటటువంటిది మహిళలకు వచ్చేటటువంటి 33% ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగాల్లో దెబ్బతీసేటటువంటి అంశం. దాని గురించి అడిగినప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటామని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ఓటుకునే నోటు కేసు కూడా మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా ఒప్పుకొని మీరు వదిలేస్తారా? ఆడబిడ్డల విషయంలో ఇంత అన్యాయం ఎందుకు? మరి ఆడబిడ్డల కోసం కేసీఆర్ గారు సంవత్సర కాలం కొట్లాడినటువంటి కేసుని మీరు అధికారంలోకి రాగానే ఆఘమేఘాల మీద వెనక్కి తీసుకొని కొత్త జీవోని ఎందుకు ఇచ్చినారు? జీవో 3 అనేటటువంటిది తీరని నష్టం ఆడబిడ్డలకు చేస్తుంది కాబట్టి దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ని మేము చేస్తూ ఉన్నాం. రెండవ అంశం, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కానీ ఈ 30,000 ఉద్యోగాలు కూడా మరి కేసీఆర్ గారు ఉన్న సమయంలోనే నోటిఫికేషన్ లేచి పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ ఇచ్చినటువంటి అంశాన్ని మీరు గమనించాలి. మరి వచ్చినటువంటి రిజల్ట్ ఇవన్నీ కూడా జీవో 3 కన్నా ముందే వచ్చినాయి. కానీ వాటికి మీరు జీవో 3 అప్లై చేస్తూ పాత ఉద్యోగాలలో కూడా మహిళలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయాన్ని నేను తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ కరువు వచ్చింది, ఎవరు కూడా సాగునీళ్లు తాగునీళ్లు అడగొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అన్ని ప్రధాన పత్రికలలో కూడా ఇవాళ రావడం జరిగింది. ఇది కరువు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుని బద్నాం చేయాలి, కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి కృత్రిమమైనటువంటి కరువు ఇది అని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీకు అనుభవ రాహిత్యం ఉంది, మీకు అవగాహన రాహిత్యం ఉంది కాబట్టే కాళేశ్వరం నుంచి మీరు చెరువులు నింపలేకపోయినరు, కాలువలు నింపలేకపోయినరు, నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఈ నెపమంతా కూడా మీరు ప్రకృతి వైపరీత్యం అని చెప్తా ఉన్నారు. అది తప్పు. తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి ఎదురు చూడకుండా ఉండాలని చెప్పే కాళేశ్వరం కట్టుకున్నాం. అందులో చిన్న సమస్య ఏదన్నా ఉంటే దాన్ని రిపేర్ చేయండి, దాన్ని ఎంక్వైరీ చేయండి. మీరు పొలిటికల్గా కక్ష సాధింపు చర్యలు తర్వాత చేయండి. 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఢిల్లీలో ధర్నా పెడితే, కేరళ నుంచి ధర్నా పెట్టి బీజేపీని ప్రశ్నిస్తే ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి